ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 341 ఆర్టికల్కు విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. నసరులాబాద్ మండలంలో ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీని వర్గీకరణ చేయొచ్చు అని చెప్పేసి జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో దానికి నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ ఈరోజు నసరులాబాద్ మండలంలో మాలమానాడు మండల కమిటీ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో అది వాస్తవంగా ఎస్సీ ఎస్టీని వర్గీకరణ చేయాలనేది అది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము. ఆర్టికల్ 341 క్లియర్గా చెప్తా ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 క్లియర్ రాయించబడినది. ఎప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేంత వరకు వాళ్ళని విడదీసే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఆర్టికల్ 341 ప్రకారము ఎస్టీ ఎస్టీలను ఎప్పుడు కూడా విభజించే పరిస్థితి లేదని చెప్పి ఆయన రాయడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో కొమ్ము కాసుకొని సుప్రీంకోర్టు వాళ్ళతో చేయి కలిపి ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా ఈరోజు మాకు ఎస్సీ ఎస్టీల యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీల 40 కోట్ల మంది ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీల యొక్క